ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభంలో ఒకలాగా, మధ్యలో ఒకలాగా, చివరిలో ఒకలాగా మనం ఉండకూడదు. ఆరంభం కంటే కార్యాంతం చాలా మేలు. ప్రైజ్ ది లార్డ్. మెనీ పీపుల్ హవ్ స్టార్టెడ్ ఏ వండర్ఫుల్ జర్నీ. చాలామంది చాలా అద్భుతమైన, ప్రైజ్ ది లార్డ్, చాలా అద్భుతమైన విధానంలో వారి ఆత్మీయ జీవితాన్ని, కొంచెం తగ్గించినాను, వారి ఆత్మీయ జీవితాన్ని వారు ప్రారంభించారు. కానీ మార్గంలోనే, మధ్యలోనే వారి జీవితాలు ఆగిపోయినాయి, పాడైపోయినాయి. కొంతమంది ఆరంభం చాలా బాగుండింది, బట్ ముగింపు ఎంతో దౌర్భాగ్యంగా మిగిలిపోయింది. ఎందుకు ఇలా ప్రారంభించాను అంటే, హల్లెలూయా, మీలో పరిశుద్ధాత్ముడు పెట్టిన మంటను, భారాన్ని, బాధ్యతను, హల్లెలూయా, ఆయన రగిలించిన ఆత్మదీపాన్ని మీరు ఆర్పివేసుకోకూడదు. హల్లెలూయా. సో మన మెసేజ్ ఏంటంటే, ఆరిపోకు, మండించు. ఆమేన్. హల్లెలూయా. ఆరిపోవద్దు, ఆగిపోవద్దు, మండించు. చెప్పండి ఏంటంటే మన మెసేజ్ ఏంటండి? ఆరిపోవద్దు, ఆగిపోవద్దు, మండించు. ఆరిపోవద్దు లేదా ఆర్పివేయొద్దు, బోత్ ఆర్ సేమ్. ఆర్పివేయొద్దు, ఆగిపోవద్దు, మండించు. అది మన మెసేజ్. నువ్వు చల్లారిపోతే నువ్వు ఇతరుల్ని మండించలేవు. సో నీవు మనకి ఎక్కువ టైం లేదు, మనం 10:30కి అక్కడ ఉండాలి. మన జీవితంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు మనల్ని వెలిగించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని తాకినప్పుడు ఏ మంట మనలో ఉందో, నీవు బాప్తిసం తీసుకున్న రోజున ఏ అభిషేకం నీ మీద ఉందో, దేవుని కొరకు జీవించాలని ప్రతి వారం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏ కన్నీళ్ళ చేత దేవుని వాక్యాన్ని విన్నావో. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షించబడిన దినమో కాకపోయినా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న దినాన్న ఎలాగూ ప్రజ్వలించేవో, ఎలాగూ మండేవో, ఆ మంటను చల్లార్చడానికి, ఆమేన్, హల్లెలూయా, 1 కాదు 2 కాదు, బోల్డ్ గంటల లారీలు నీ చుట్టూ సిద్ధంగా ఉంటాయి. గంటల లారీలు అంటే నా ఉద్దేశం కేవలం మన కంటికి కనబడే గంటల లారీ గురించి కాదు. ప్రతికూలతలు, అనారోగ్యం, నిందలు, అవసరాలు, అభ్యంతరాలు, ఆర్థిక ప్రతికూలతలు, అమ్మ నేనే చెప్తున్నాను లిస్ట్ అంతా కూడా. అనారోగ్యం, హల్లెలూయా, సంఘంలో ఏదో ద్వారా కలిగిన గాయం, దైవజనుడి ద్వారానో మరొకరి ద్వారానో కలిగిన గాయం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి, ఏదో ఒక రూపాన దేవుడు వెలిగించిన ఆ మంటను ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇమానుయేల్ గారు ఎలా ఉంటుందంటే, దేవుని కొరకు ఏదో చేయాలి, సువార్తకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థనలు గడపాలి. కానీ ఎప్పుడైతే మనం చేస్తున్న ఈ ట్రావెల్ బిజినెస్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఆర్థిక అవసరాలు పెరుగుతాయో, అప్పులు పెరుగుతాయో, చాలా సర్వసాధారణం ఏమిటి అంటే ఆటోమేటిక్గా మన మైండ్ అటు వెళ్తుంది. వెళ్ళదు అని అబద్ధం చెప్పడానికి లేదు, వెళ్తుంది. వాటి మీద హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పులు ఎలాగా, వడ్డీలు ఎలాగా, పిల్లల చదువులు ఎలాగా, అవసరాలు, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్, అవసరాలు ఏం చేస్తాయంటే, హల్లెలూయా, ఆ మంటను ఆర్పేస్తాయి. అందుకే విత్తువాని ఉపమానం మాట్లాడినప్పుడు కొన్ని బాగానే ఫలించాయట, బాగానే ఎదిగాయంట, కానీ ఐహిక విచారాలు, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, నాకు ఇంగ్లీష్లో చాలా ఇష్టం ఆ మాట చెప్పడానికి, కొంచెం నాకు వివరించడానికి కొద్దిగా కష్టం, కానీ ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క చింతలు, ఈ లోకం యొక్క విచారాలు, ఈ లోకంలో మనం కేర్ తీసుకోవడం, అమ్మ పిల్లల కేరు, నా కేర్ తీసుకోవాలి, అది ఈ కేర్ తీసుకోవాలి, ఇంటి కేర్ తీసుకోవాలి, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. తెలుగులో అయిన ఐహిక విచారాలను ఉంది. కానీ ఇవేం చేస్తాయంటే ముళ్ళ గచ్చ తుప్పల్లాగా ఆ ఎదుగుదలని ఆపేసాయి. ఆమేన్. సో నేను దైవజనుడిగా నేను గమనించింది ఏంటంటే, మనలో చాలామంది వారి ఆత్మదీపాన్ని ఆర్పేసుకున్నారు. ధూప వేదిక మీద నుంచి ధూపం లేవట్లా. ఎందుకంటే ధూపం వేసినప్పుడు మంట రావడానికి, లేకపోతే పొగ రావడానికి అక్కడ మంట, అగ్ని లేదు, ఆరిపోయింది.
నిత్యము మండుచుండవలసిన బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది. అందుకే దేవుడు నిందకును విస్మయమునకును హల్లెలూయా నిందాస్పదముగా చేసేసాడు, విస్మయము పొందేలాగా చేసేసాడు. అకస్మాత్తుగా వచ్చే పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంటే విస్మయం పొందేలా చేస్తున్నాయి. మళ్ళీ చెప్తాను, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏదంటే వీటి నుంచి దేవుడు విడిపించగలడు. హల్లెలూయా నింద నుంచి, అవమానం నుంచి, కష్టం నుంచి, కన్నీళ్ళ నుంచి విడిపించగలడు. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైన మాట అక్కడ ఉంది, ఆయన కోపగించుకున్నాడు. ఎందుకు కోపగించుకున్నాడు అంటే ఆయన సముఖమును మనం నిర్లక్ష్యం చేసాం. ధూపము ఆగిపోయింది, దీపము ఆరిపోయింది, బలిపీఠము చల్లారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది? అమ్మో, ఇంత ప్రమాదం ఎలా జరిగింది? ఈ పరిస్థితి ఎలా వచ్చింది? లక్ష్మమ్మ గారు, దీపం ఆరిపోతుందేమో, ధూపం ఆగిపోతుందేమో, బలిపీఠం మీద బలిపీఠం మీద అగ్ని చల్లారిపోతుందేమో. తీరా మోసి చుట్టూ తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావు? హల్లెలూయా. మరలా ఏ మాటలు మాట్లాడడం మనకి సమయాస్పదం అనిపించదు. కానీ మిమ్మల్ని ఒకసారి మెసేజ్లకు తీసుకొని రావడానికి, పోయిన వారం మెసేజ్ నేను మరలా విన్నాను, రాత్రి కూడా విన్నాను. నేను ఒక మాట నా గుండెని బాగా కదిలించింది. అదేంటో తెలుసా? ఆత్మ తన పని నీలో చేయి, నువ్వు డోంట్ డిస్టర్బ్. ఆత్మను ఆటంకపరచొద్దు. ఒకరికి అభ్యంతరకరంగా ఉంటే, డేవిడ్ బ్రదర్, ఒకరికి అభ్యంతరకరంగా ఉంటేనే మెడకు తిరగట్రాయి కట్టుకొని లోతైన సముద్రంలో పడవేయబడాలని ఉంది కదా. మరి పరిశుద్ధాత్మకే ఆటంకమైతే ముక్కలుగా నరికివేయబడి బూడిద పాలగుట, ఆ బూడిద గాలిపాలగుట మంచిదేమో. ఇది నా డైలాగ్. నీలో పరిశుద్ధాత్మని పరిచర్యను, నీలో పరిశుద్ధాత్మని పనిని ఆటంకపరచొద్దు. ఆటంకపరచకుండా అనుమతిస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. అయితే ఆ అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెనని రాయబడింది. అలౌ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అలౌ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిజం చెప్తున్నాను, రాత్రి మెసేజ్ వింటూ నిద్రపోయినాను. పెద్దోడు బాగోలేదు, ఈ మధ్యలో సరైన రెస్ట్ లేదు, వాడికి జలుబు, దగ్గు, జ్వరం. సో చాలా అలసిపోయింది. ఆ మెసేజ్ వింటూ నిద్రపోయాను. కానీ ఆ మాట నా గుండెని, నేను నిద్రపోయే ముందు ఆ మాట నా గుండెని తడిపేసింది. ఎస్, ఐ హ్యావ్ టు అలౌ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని కనుక నేను అనుమతిస్తే ఆయన దేవుని మహిమార్థమై నాలోను, నా ద్వారాను ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మలుస్తాడు. నేను పుట్టినందుకు అనేక మంది ఆనందించేలాగున దేవుడు నన్ను దీవిస్తాడు. దేశ ప్రధానులతో ఆయన కూర్చుండబెడతాడు. నాకు మంచి మాట ఇష్టం ఏంటంటే, పెంటకుప్పు నుంచి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తువాడు. అక్కడ ఆగిపోయాం మనం బ్రదర్, అక్కడ ఆగిపోయాం బ్రదర్. ఆగిపోవద్దు, తర్వాత ఇంకోటి ఉంటుంది. అదేంటో తెలుసా? దేశ ప్రధానులతో గాను, అధికారులతో గాను ఆయన కూర్చున్నబెట్టువాడు. అక్కడికి వచ్చేద్దాం, అది కూడా కంప్లీట్ అయిపోనివ్వండి. హల్లెలూయా. అన్నం వేసాం, కూర వేయాలిగా, కంప్లీట్ అయిపోనివద్దాం. ఏంటి కంప్లీట్? పెంటకొప్ప నుంచి ఆయన మనం లేవనెత్తాడు లేదా? డౌట్ చేసి వస్తారేమి? హల్లెలూయా. అక్కడ తాగిపోవద్దు. అధికారులతోనూ, ప్రధానులతోనూ మనల్ని ఆయన కూర్చుండబెట్టే ఆ అమృతమైన, అపరిమితమైన కృప ఉంది. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, డోంట్ లిమిట్ యువర్ గాడ్. నిన్ను నీవు లిమిట్ చేసుకోవద్దు, దేవుడు నువ్వు లిమిట్ చేయొద్దు. ఆమేన్. చాలే ప్రభా, నేను అందుకే అన్నాను, చాలునయ్యా నీ కృప. క్యాన్సిల్ నా జీవితంలో ఆ పాట. చాలదయ్యా నీ కృప. నా పాట ఏంటంటే చాలదయ్యా నీ కృప. కృప వెంబడి కృప, అధికమైన కృప, అత్యధికమైన కృప, శాశ్వతమైన కృప. హల్లెలూయా. కృప యొక్క సంపూర్ణత నాకు కావాలి. అప్పుడే చాలంటే అట్లా అంటే
పాట పాడని ఉద్దేశం వేరులేండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. టైం అవుతుంది. అలౌ ద హోలీ స్పిరిట్. ఆయన ఎంత బలవంతుడు తల్లి, అన్నిసార్లు ఆలోచనలు తీకు. నో, ప్లీజ్. హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలవంతుడు? హల్లెలూయా. ఏదైనా మాట్లాడతారని ఎంత బలవంతుడు? అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఎంత బలవంతుడు? చాలా 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 బలవంతుడు. ఆమేన్, ఆమేన్. ఏం చేయగలడు? చెప్పండి, ఏం చేయగలడు? హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, చాలండి. హల్లెలూయా. నేను పురుషుని ఎరుగుందాను, ఇది ఎలాగూ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకి కమ్ముకుంటుంది. హల్లెలూయా. నువ్వు పురుషుని ఎరిగిన దానవు, కానీ నీలో క్రీస్తు ఎలా జన్మిస్తాడు అంటే, హల్లెలూయా, పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఒక్క గాడిద దవడెముకొని తీసుకొని 1000 మందిని ఎట్ట చంపేవు సంసోను? ఆయన ఆత్మ నా మీదికి దిగిరాగా 300 మందిని తీసుకొని 1000 మందిని ఎట్ట చంపావు గిద్యోను? యెహోవా ఆత్మ నా మీదికి దిగిరాగా. ఇంత అద్భుతమైన మందసాన్ని ఎట్ట తయారు చేసావు? జ్ఞానం లేనోడా, తెలివి లేనోడా? యెహోవా ఆత్మ నా మీదికి దిగిరాగా. ఎలోహిం. ముందుకు వెళ్ళే ముందు మాట మరలా చెప్తున్నాను. ఎలోహిం బ్రదర్. ఆమేన్. ఆయన అనుమతించు, ఆయన అనుమతించు. మీ ఇంట్లో పాస్టర్ గారిని అనుమతిస్తే మహా అయితే పేదం చేసిపోతాడు. హల్లెలూయా. బోధిని పోతాడు పెడితే. హల్లెలూయా. గట్టి చదువు. హల్లెలూయా. నీ ఇంట్లో ఒక ఎమ్మెల్యేని అనుమతిస్తే, ఆమేన్, నీ ఇంటికి అవసరమైంది ఏదైనా ఇస్తాడేమో. పరిశుద్ధాత్మ దేవుని అనుమతించి చూడు. నీలో మాత్రమే కాదు, నీ ద్వారా కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఉదయాన్నే అడుగు. హల్లెలూయా, hallelujah. Come Holy Spirit, come. Hallelujah. I welcome you. Rammu శుద్ధాత్ముడా రమ్ము, ప్రార్థించి కోరేదన్. ఎలా రావాలి? శక్తి ప్రభావముతోను ప్రత్యేకముగా దిగిరా. ఎక్కడికి? రమ్ము శుద్ధాత్ముడా రమ్ము నాలోకి, ప్రార్థించి కోరుదు. రమ్ము శుద్ధాత్ముడా రమ్ము, ప్రార్థించి కోరుదు. ఎలాగా? శక్తి ప్రభావముతోను ప్రత్యేకముగా దిగిరా. శక్తి ప్రభావముతోను ప్రత్యేకముగా దిగిరా. We welcome you, Lord.
హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? పాటలు ఎక్కువైపోతాయి. నా నా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన జరిగించుచున్నవి. నా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నవి. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా మనసారా తెచ్చుకుందు. యేసయ్యా ఏదైనా చేయగలను. ఆమె ఫస్ట్ టైం అవుతుంది, మీరు ఎందుకు అక్కడ ఆగిపోయారు? నేను కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నన్ను ఆపుతున్నాడు అన్నట్టు అంత బలవంతంగా ఉంది నాకు. ఎలోహిం, హి విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్, హి విల్ డూ వండర్స్ ఇన్ మై లైఫ్. వేర్ ఎవర్ యు గో, హి విల్ బికమ్ బ్లెస్సింగ్ టు అదర్స్. You will become blessing to the families. You will become blessing to the streets. You will become blessing to the society. You will become blessing to your city, your state and your nation and many people. Many people. దేవుని యొక్క అద్భుతమైన పాత్రగా నువ్వు మలచబడతావు. ఆమేన్. ఎందుకంటే కనీసం ఆ తీవ్రత మీకు అర్థమవుతుందని మీకు విసుకనిపించిన మాటికి నేను చెప్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుమతించి చూడు. హల్లెలూయా. నాలో చీకటి ఉంది, నాలో శూన్యం ఉంది, నాలో నిరాకారం ఉంది. మరి ఆయన వస్తాడా అన్న ప్రశ్న అడిగితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువు. హల్లెలూయా. ఎక్కడ శూన్యం ఉందో, ఎక్కడ నిరాకారం ఉందో, ఎక్కడ చీకటి ఉందో అక్కడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. పాత నిబంధనలు పరిశుద్ధాత్మ మనిషికి వెలుపల జరిగిన పరిచర్య, కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ మనిషి యొక్క లోపల జరిగే పరిచర్య. పాత నిబంధనలు పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య బాహ్య సంబంధమైన శత్రువును జయించడానికి, కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మని పరిచర్య అంతరంగ సంబంధమైన శత్రువుని జయించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేట్ అవుద్ది. మొదటిది ఏం మాట్లాడుకున్నాం? ఆత్మను అర్పకుడి. రెండోది ఏమీ చల్లారిపోకూడదు, ప్రేమ చల్లారిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ప్రేమ చల్లారిపోతుంది. ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలాగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఏమనంటే నేను అంతే, నువ్వు అంతే అనడానికి కాదు దేవుని మందిరానికి రావాల్సింది, మారడానికి, మార్పు చెందడానికి. హల్లెలూయా. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ స్టేట్మెంట్ ఎవరిది? మర్చిపోయారు అప్పుడే? మన ప్రభువైన యేసుక్రీస్తుది. నేపథ్యం ఏంటి? సందర్భం ఏంటి? అంచె దినానికి సూచనలు ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తున్న క్రమంలో ఈ మాటను మధ్యలో ఉపయోగించారు. అక్రమ విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. మీరెవ్వరూ ఆ బ్యాచ్లో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ దినాలలో సంఘంలో
కుటుంబాలలో ప్రేమ చల్లారిపోతుంది. నిజంగా ఎంతమంది గమనించగలిగారో, ఎంతమంది చూడగలిగారో, ఎంతమందికి దేవుడు చూచే కన్నులు దయచేశారో నాకు తెలియదు. కానీ ఒకప్పుడున్న విలువలు, ఒకప్పుడుండే స్నేహభావం, ఒకప్పుడుండే పట్టింపు, ఒకప్పుడుండే సహవాసం, ఒకప్పుడుండేటువంటి ఆ సహాయం చేసుకోవడం, ఇతరులతో ప్రేమగా మాట్లాడడం అయిపోయింది. ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఆలస్యంగా అయిపోతుందని చెప్పేసి పళ్ళు కొరుకుతూ అయిపోగానే పారిపోవడమే. సంఘాన్ని పట్టించుకొని మాట్లాడేది లేదు. మీ ఇంటి దగ్గర ప్రార్థన అయితే ఊరందరూ వచ్చేయాలి, సంఘం అందరూ వచ్చేయాలి, కానీ నువ్వు మాత్రం పోవు, నువ్వు మాత్రం వెళ్ళవు. మీ ఫ్యామిలీ కనపడరు ప్రేయర్లో. అంటే దాన్ని ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాలని కాదు, కానీ టైం అవుతుంది ప్రియులా, నేను వెళ్తాను ముందుకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనీసం ఒకటైన కొత్త విషయం నేను చెప్పగలగాలి. కాబట్టి హల్లెలూయా, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మనం ఆ కోవలో ఉండకుండా ఉండరు కాక. మనం ఆ కోవలో ఉండకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మనలో జరగనివ్వాలి. ఆమేన్, హల్లెలూయా. కృపం గారు ఇక్కడ ఉన్నారమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అత్త కోడల మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో, భర్తకి భార్యకి మధ్యలో, సేవకునికి సంఘానికి మధ్యలో, సంఘంలో సహోదరుడికి సహోదరునికి మధ్యలో, సహోదరికి సహోదరికి మధ్యలో ప్రేమ లేవు ఈ రోజున. మీరు ఎంతమంది ఒకరినొకరు పలకరిస్తారని అడగను, ఎంతమంది ఒకరొకరు ప్రేమించగలుగుతున్నారు? పోయిన వారం చెప్పాను, నీ పక్కన ఉన్నవారు ఎవరో, వారిని ఎందుకు ప్రేమించాలో. ఎంతమంది ప్రేమించగలుగుతున్నాం? వారి పక్కన కూర్చోగానే ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసుకొని, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు, మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం ఉంటుందంటే చర్చిలో అది కనబడుతుందా? చర్చిలో రావడం, కూర్చోవడం, పాటలు పాడేయడం, సీరియస్గా వాక్యం వినేయడం, హల్లెలూయా, నచ్చితే అంగీకరించడం, లేదా 4 డైలాగులు వేసేయడం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. ఒకరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే పక్కన కూర్చోగానే ఒక సహోదరు వచ్చింది, నీ పక్కన కూర్చుంది, చెయ్యిచ్చి, అమ్మ లేకపోతే లేదు సహోదరులు ఇలా దగ్గరగా ఆలింగనం చేసుకొని కౌగిలించుకొని, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు, మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉందా బ్రదర్? ఏదో అలా విచిత్రంగా నా వైపు చూస్తున్నారు ఈ టైంలో, ఈ చిన్న టైంలో. ఇది అవసరమా? ఇది పెద్ద ఏదో టాపిక్, ఇది పెద్ద ఉపదేశంలో మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటున్నారా? ఇది ఎంత అవసరమో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాక్ష్యం. అది లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. అసలు దేవుని ప్రేమ మీలో లేదని అర్థం. మీరేమని అనుకోండి, ఇక తెగించే చెబుతున్నాను నేను, అసలు దేవుని ప్రేమ మీలో లేదు. ఆనాజాన క్రైస్తవులో దేవుని ప్రేమ ఉండదండి. ఐఎమ్ ష్యూర్. క్రియలు లేని విశ్వాసం వృతమైంది, అలాగే క్రియలు లేని ప్రేమ ఉపయోగం లేనిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా చదువు, హల్లెలూయా. అరుపులు, కేకలు, పరస్పర నిందలు తప్ప ఏదో ప్రేమే ఉంది. నువ్వు ప్రేమించాలంటే నీకు మళ్ళీ బోల్డ్ ఆప్షన్స్, బోల్డ్ కండిషన్స్. నా మాట వినాలి, నాకు మర్యాదగా ఉండాలి, నన్ను గౌరవించాలి, ఇది చేయాలి, అది చేయాలి, నాకు నచ్చింది ఉండాలి, ఇది చేయాలని, నాకు నచ్చింది తీరగొనాలి, నెక్లెస్ కొనాలి, మా అమ్మ నాన్నని కూడా నువ్వు గౌరవించాలి, మా అక్క చెల్లెలు కూడా నువ్వు గౌరవించాలి, ఇలాగ ఉండాలి, హల్లెలూయా. రోజు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ఎన్ని కండిషన్లో ప్రేమించాలంటే, హల్లెలూయా. అది లోక ప్రేమ బ్రదర్. దేవుని ప్రేమకు నాకు పేరు తెలుసా మీకు? అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమకి పేరు ఏంటంటే అన్కండిషనల్ లవ్. బొమ్మ బురుసున్నట్టు దానికి 2 ఉంటాయి దేవుని ప్రేమకి. ఒకటి అన్కండిషనల్ లవ్, రెండోది ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుని మన మహిమ కలంగా. అన్కండిషనల్ లవ్ అంటే ఆ ప్రేమకి షరతులు లేవు. దేవుని మహిమ కలుగును కాక. కానీ భర్త భార్యను ప్రేమించాలంటే, భార్య భర్తను ప్రేమించాలంటే, సంఘంలో ఒకరొకరు ప్రేమించాలంటే, సేవకుడు సంఘాన్ని ప్రేమించాలంటే, సంఘం సేవకుని ప్రేమించాలంటే ఎన్ని షరతులు ఉంటాయో. షరతులున్న ప్రేమ లోక సంబంధమైన తుచ్చమైన స్వార్థ ప్రేమే తప్ప అది దేవుని ప్రేమ కానే కాదు. ఆమేన్. దేవుని ప్రేమలో షరతులు లేవు. మనందరిలో, మన కుటుంబాల్లో, సంఘంలో అందరిలో ఉండవలసింది దేవుని ప్రేమే. అగాపే. అగాపే. 3వ మాటకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. 3వది ఏంటో తెలుసా? వాక్యం మన హృదయాన్ని మండించాలి. కలిపి చెప్తున్నాను నేను. మొట్టమొదటి ఏం చెప్పాను? ఆత్మ ఆరిపోకూడదు. రెండవది ప్రేమ చల్లారిపోకూడదు. 3వది ఏం చెప్తున్నానంటే వాక్యం మండాలి మనల్ని. దేవుని మన మహిమ కలుగును గాక. గడికి చేద్దాం. హల్లెలూయా.
వాక్యం మనలో మండాలి, వాక్యం మనలో మండించాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, జీవము కలిగిన దేవుని వాక్యం వింటున్నప్పుడు, సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటెను, అదే ఎటువంటి వాడి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మ దేహముల మూలికలను సైతం విభజించిన మట్టుకు శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యమును బట్టి, ఏ వాక్కును బట్టి ప్రపంచములు కలిగాయో దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ వాక్కును పంపి ఆయన లేవనెత్తుతాడో, ఏ వాక్కును పంపి ఆయన స్వస్థపరుస్తారో దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఏ వాక్కు ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో, మన వైపు సంతోషం. ఏ వాక్యాన్ని బట్టి రాయబడిందంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం వింటున్నప్పుడు, ఆమేన్, త్వరగా టైం అయిపోయింది. ఆ వాక్యం వింటున్నప్పుడు మన హృదయములు మండాలి. కృపమ్మ, ఆ వాక్యం మన హృదయాలు మండించాలి. మీరు ఎందుకు డల్గా ఉన్నారు? నిద్ర వస్తుందా లేదా? నిజంగానా? షూర్? హల్లెలూయా, హల్లెలూయా. నాకేమి ఇట్లా స్వతంత్రంగా అడగడం అలవాటు. ఆమె బాధపడతారన్న ఫీలింగ్ కూడా రాదు నాకు, మనోళ్ళే కదా అన్నట్టు. హల్లెలూయా. మొన్న మా అమ్మగారు అడుగుతున్నారు నన్ను, నువ్వు అలా పేరు పిలిచి మళ్ళీ చెబుతా ఉన్నావు, వాళ్ళు ఏం బాధపడరా అని. అలవాటు అయిపోయింది మా వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనరాని మాట ఏదని అన్నా, అన్యాయంగా నేను నింద మోపినా నేను బాధ భరించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దానికి ఎవరు అతీతులు కాదమ్మా అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం విందాం. దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని మండించే, నా సొంత మాట కాదు, బైబిల్లో చూపిస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంట ఏం చేస్తుంది? లేవీలు అడుగుతాను, అగ్ని ఏం చేస్తుంది? అదో విచిత్రమైన ప్రశ్న కదా. హల్లెలూయా. అగ్ని ఏం చేస్తుంది కదా? సింపుల్ కదా, అందరూ చెప్పాలి. అమ్మ కనకమ్మ గారు మీరు చెప్పరా? అగ్ని ఏం చేస్తుంది? ఏ పాస్ గారు నన్ను టార్గెట్ చేశారు అనుకోకండి. అగ్ని ఏం చేస్తుంది? మండిస్తుంది, తగలబెడుతుంది. హల్లెలూయా. మరి దేవుని వాక్యం సరే ఇలా చెప్తే మీకు అర్థమవుదా? ఇర్మీయా గ్రంథం, త్వరగా తీయండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఏముందో? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఒక్క నిమిషం తల్లి, ఇంకా కొంతమంది తిరిగేస్తున్నారు. ఇర్మీయా గ్రంథం మత్తయి సువార్త పక్కనే ఉంటుంది, తీస్తురా. నీకు నేను టైం ఇచ్చాను, గుర్తుందా నీకు? అర్థమైందా? ఈ వీక్ గడిచే లోపు, లేకపోతే నెక్స్ట్ సండే లోపల నాకు మీ అమ్మాయి ఇండెక్స్ అప్ చెప్పాలి. నాకు 2 వీక్స్ టైం ఇచ్చాను నేను. బైబిల్ స్టార్టింగ్ ఇండెక్స్ ఉపాసన ఇక్కడ బైబిల్ స్టార్టింగ్ ఇండెక్స్ అమ్మాయి నాకు అప్ చెప్పాలి. మీ ఇద్దరికి ఆ బాధ్యత అప్ చెప్తారు. రైట్, తీశారు కదా? హల్లెలూయా. చదువుదాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని మహిమ కలుగును గాక. మనకి 20 నిమిషాల టైం ఉంది. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా. అగ్ని ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా జాగ్రత్తగా? ఆమేన్. అగ్ని దగ్గరికి వెళ్ళి, కన్నయ్య గారండి నా వైపు, అగ్నిలో చేపెట్టి, హల్లెలూయా, మండవా, నన్ను నన్ను కాల్చు కమాన్ అని దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు. హల్లెలూయా. దానికి అసలు పర్మిషన్ కూడా అక్కర్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చెయ్యి పెట్టంగానే నేను కాల్చనాన్ని కూడా అడగదు అది. పెద్దోళ్ళు మనమైన వాత పెట్టే ముందు పిల్లల్ని కాలుతాను అంటాం, అదన్నీ అడగదు అట్లా. అసలు గుండెను ఓపెన్ చేసి ధైర్యంగా దేవుణ్ణి అడగగలరా? నా పర్మిషన్ అవసరం లేదు ప్రభువా, అగ్ని వంటి నీ వాక్యం చేత పనికి మళ్ళంతటినీ కాల్చేయి, శోధించి నన్ను సువర్ణముగా మార్చుటకు, శుద్ధ సువర్ణముగా మార్చుటకు ప్రభువా నేను అనుమతిస్తున్నాను ప్రభువా. నా అనుమతితో కూడా పని లేదు ప్రభువా, నా అనుమతి కొరకు వెయిట్ చేయొద్దు ప్రభువా. లెట్ యువర్ వర్డ్, అగ్ని వంటి నీ వాక్కు, ఆమేన్, హల్లెలూయా, అగ్ని వంటి నీ మాట, ఆమేన్, హల్లెలూయా, నన్ను మండించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
డెడ్ బ్రదర్, నేను ఇన్విజువల్గా నేను చూస్తున్నాను తెలుసా అండి, ఆత్మీయ నేతలతో ఏం చూస్తున్నాను తెలుసా? మీరు నడిచి వెళ్తుంటే, మీరంటే హోల్ చర్చ్ నడిచి వెళ్తుంటే మనుషులకి మాత్రం మీరు మనుషులాగే కనబడాలి, కానీ సాతానికి మాత్రము కాలుచున్న రాళ్ళు నడుస్తున్నట్టుగా, అగ్ని కీలకలు నడుస్తున్నట్లుగా, దహించి వేసే దేవుని శక్తి నడుస్తున్నట్లుగా, అగ్ని నాలుకల వలె విభాగింపబడిన రాయబడినట్లుగా ఒక అగ్ని గుండము నడిచి వెళ్తున్నగా, పరిశుద్ధమైన అగ్ని, దేవుని యొక్క అగ్ని, హల్లెలూయా, పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని నడిచి వెళుతున్నట్టుగా సాతాను నిన్ను చూడగలిగిన రోజున నీ వలన అనేకులకి అత్యధికమే మీద విజయం కలుగుతుంది. నీ వల్ల కుటుంబాలు దీవించబడతాయి. ఎందుకంటే తెలుసా, వెన్ యూ ఎంటర్, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అగ్ని వంటి నీవు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో అన్ని కాలిపోతాయి. ఆ రోజున కొంతమంది ఉన్నారు, అందరు లేకపోవచ్చు, కొంతమంది ఉన్నారు, మన వాళ్ళు అందరూ ఉన్నారు, కొంతమంది హల్లెలూయా ప్రార్థన చేస్తున్నాను, ఒక ఆమెకి కింద పడిపోయింది, హల్లెలూయా కింద పడిపోయి, హల్లెలూయా. నాకు మనిషికి అంత నాలుక ఉంటుంది అనుకోలేదు నేను. ఎంత నాలుక తెలిసి ఆ నాలుకని చివరిని ఇలా మడత పెట్టి ఎంత కళ్ళు చేసి మిమ్మల్ని భయపెట్టనులే, హల్లెలూయా. కొంతమంది దేవుడికి భయపడరేమో కానీ అక్క ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అట్లా పెట్టేసి అది కేకలేస్తుంది. ఎవరు నువ్వు అడిగాను, ఏంటి అన్నాను. తన భర్త వైపు కళ్ళు ఇలా పెట్టి వాళ్ళ భర్త వైపు చేసి ఏం చంపేస్తానంటుంది. అలా ఆయన్ని నేను చంపేస్తాను, హల్లెలూయా. నాకు పెద్ద హైరాణ పడిపోవాలనిపించలేదు, హల్లెలూయా. ఆ రోజున ఒకే ఒక చిన్న కోరస్ పాడేమంతే, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటుదా. నజరేయుడా నా యేసయ్యా. ఇంత సీరియస్ విషయంలో ఇది చెప్పకూడదు, కానీ ఆవిని దెయ్యం విడిచిపెట్టి పారిపోక ముందే మన వాళ్ళు కొంతమంది బయటకు పారిపోయారు. ఫస్ట్ పారిపోయింది మళ్ళీ ఏమా, అది ఆడ నా మీదకి వచ్చిద్దు అని. దెయ్యం పారిపోలేదు సార్, అప్పటికి ఇంకా ఏం పారిపోయింది, ఏదో ఘనకారం సాధించినట్టు సిగ్గుపట్టి నవ్వుతుంది ఆడ. అరే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఎందుకు ఈ విషయం చెప్పానంటే, జ్ఞాపకం చేశానంటే, మేము ఆ పాట పాడుతున్నప్పుడు ఆపు నేను కాలిపోతున్నాను, ఆపు ఆపు నేను కాలిపోతున్నాను, ఆపు అంటుంది. దేవుని నా మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఆమెన్, నా తలదించుకోనుంది, ఏసునామములో గడ్డేస్తున్నాను, లుక్ అట్ మీ, నా కళ్ళ వైపు చూడన్నాను. నాకు ధైర్యం చాలట్లేదు అంది. ఏమంది అన్నాను, నీ కళ్ళు కాలుచున్న అగ్ని జ్వాలల మహిమగా కనబడుతున్నాయి. ఏ అగ్నినైనా చూడగలను, కానీ ఆ కళ్ళల్లో వెలుగుతున్న అగ్ని నేను చూడలేకపోతున్నాను. అది ఎవరి అగ్ని అని అడిగాను. అది దేవుని అగ్ని. అయితే ఆ దేవుని పేరు నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను పరలోకం నుండి అగ్ని వచ్చి దహించమని నిన్ను ఆజ్ఞాపించకముందే ఆమెను విడిచిపెట్టి వెళ్ళంటే, అంత పని చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనమా, ఎవరికైనా దెయ్యం పడితే, నీకు దెయ్యం పడితే, ఇంట్లో ఎవరు దెయ్యం పడితే, పాస్టర్ గారు మా ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుందండి, ఏం చేయాలి పాస్టర్ గారు వచ్చి, నువ్వేం చేస్తావు? జోక్ చేయట్లా. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా లేకపోతే ఇంకెవరు దీవెనకరంగా? ఎంతకాలం పాస్టర్ గారు రావాలి? పాస్టర్ గారు బిజీ 3 రోజులు, వాళ్ళ బాబుకి బాలేదట, అడ్రస్ లేరు పాస్టర్ గారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు బ్రతుకున్నంత కాలం అందుబాటులో ఉంటారు, అది కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉండలేకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడు పిలిచినా, హల్లెలూయా హల్లెలూయా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మోషే ప్రార్థించగా
ఫలించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో. రండి దావీదు యుద్ధంలోకి వెళ్ళాడు. 6 మూరల జానుడు ఒకడు కేకలేస్తున్నాడు. వాడు ఈటి బలంగా ఉంది, వాడు కట్కం బలంగా ఉండదు, నలుగురు కలిపి మోస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. నా వైపు చూస్తారా? హల్లెలూయా. దావీదు సమూయేలుకి ఫోన్ చేశాడా? ఆ రోజు పాస్టర్ గారు ఎవరు మీకు అర్థమైంది చెప్పండి. ఆ రోజు పాస్టర్ గారు ఎవరు ఆ ఊర్లో? సమూయేలు గారు. అదే నడుచుతారండి, మాకు తెలియదండి, మాకు ఎప్పుడు చెప్పలేదు, మీరు ఎలాంటి సత్యాలు మాకు కరుమరుగు చేస్తున్నారు, మీరు అన్నట్టు చూస్తారు. జగమెరిగిన సత్యం కదా ఆ రోజుల్లో. అంటే మీరు దైవజనుడు అంటే అర్థమైతే ఆ రోజుల్లో పాస్టర్ గారు ఎవరు? హల్లెలూయా. సమూయేలు గారు. నా పేరే ప్రైజ్లో లేదు, ఆయన పేరు నేను పెట్టుకున్నాను. ప్రైజ్లో హల్లెలూయా. ఫోన్ చేశారా? దావీదు ఫోన్ చేశాడు సమూయేలు గారికి, శాలేం రాజు గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, కుమారయ్య గారికి. హల్లెలూయా. మరి ఎవరికైనా? ప్రైజ్ లార్డ్. సతీష్ కుమార్ గారికి, జర్మయ్య గారికి, శామిల్ గారికి ఎవరికి ఫోన్ చేయలేదు ఆయన. హల్లెలూయా. ఒకటే ఒకటి అన్నాడు, నువ్వు ఈటెను డాలును కత్తిని పట్టుకొని నా మీద దానికి వస్తున్నావు, నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపత్యకు యెహోవా నామము 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 నామము. ఆయన కూడా వద్దురా, ఆయన పేరు చాలన్నాడు అంతే. దేవుని మన మహిమ కలుగును గాక. ఆయన దిగాల్సిన అవసరం లేదు, ఆయన మెరుపులు రావసరం, ఆయన మహిమ రావసరం లేదు. రే ఆయన పేరు చాలరా నీకు, దానికే ఎక్కువ నువ్వు అన్నాడు అంతే. డైలాగ్ వేసి రక్తం చేయం. అదే నామం పేరిట రాయి ఒకటి వేసాడండి. ఉంటే నష్టమేమో 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ మొదటి రాయికి వేసి రక్తం చేయం. మొదటి రాయికే వెళ్ళి దుబేలని రాయి తగిలితాడు, వెనకబడొచ్చినాడు, ముందుకు పడ్డాడు. ముందు నుంచి రాయి కొడితే వెనక నుంచి కొద్దా మీద ఆయన కొట్టాడు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ పోటీలో దేవుడే నెగ్గాడు కాబట్టి ముందుకు పడ్డాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. అరే ఎంత సత్యం. ఫోన్ చేసేది ఎవరికైనా? అమ్మ సావిత్రం ఎక్కడ ఉన్నావా? నేను డెల్కొన్నావేంటి? సరే ఉండైతే. హల్లెలూయా. ఫోన్ చేసేది ఎవరికైనా? అరే నేను చేయడం తప్పడం లేదు, ఎంతకాలం పాస్టర్ గారు నమ్మింది ఆ యేసు ప్రభునే, పాస్టర్ గారు చదివేది ఆ బైబిలే, పాస్టర్ గారు ప్రార్థన చేసేది ఆ దేవునికే. హల్లెలూయా హల్లెలూయా కదా. పాస్టర్ గారు పలికేది ఆ నామమే, పాస్టర్ గారు అనేది ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామం. అదే నామం కదరా అయ్యా. పోనీ పాస్టర్ గారి వల్ల ఈ సూచక్రియలు జరిగిన బైబిల్ ఎక్కడైనా ఉంటే రక్తం బాగుండేది, అప్పుడు మేము ఎంత పోజు కొట్టి ఉండేవాళ్ళము. అందులేదు. అక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, దెయ్యాలను మీరు వెళ్ళగొడతారని చెప్పాడు, రోగాలు మీరు మీ చేతులు స్వస్థపరచబడతారు. ఇంకెంతకాలం పాస్టర్ గారిని ఎక్కడ ఉన్నారని దెయ్యం పట్టుకుంది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఈ సంఘాలందరినీ దేవుడు దెయ్యాలు నెలగొట్టే వాళ్ళకి అభిషేకించును కాక. సీని పెద్దలు మీరు దెయ్యాలు నెలగొట్టే ఓపిక లేదా? లేకపోతే ధైర్యం లేదా? ఏది మరి రామే అనలేదు మీరు? ప్రైజ్లో అన్నారా? నేను విన్న పొరాకైతే. హల్లెలూయా. మీరందరూ దెయ్యాలు వెలగొట్టే వాళ్ళకు ముందు కాక. ఈ సంఘం దేనికి రా స్పెషల్ అంటే దెయ్యాలు వెలగొట్టడానికి స్పెషల్. ప్రైజ్ లార్డ్. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. అంత టైం లేదు నాకు. 10:30 మనం అక్కడ ఉండాలి. దేవుని మహిమ కలుగును కాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యం మనల్ని మండించాలండి. ఒక విచారమైన మాట చెప్తాను. దేవుని వాక్యం నీ హృదయాన్ని మండించాలి. దేవుని వాక్యం చేత మండడానికి బదులు, అంటే దేవుని వాక్యం చేత ఆవలింతలు తీయొద్దానా? ఆవలింత లేదు. దేవుని వాక్యం చేత హృదయం మండాలి అని వాక్యం చెబుతూ ఉంటే ఈ హృదయం మండట్లే. ఆ డైలాగ్ కోసం వెయిట్ చేస్తాను బ్రదర్ నేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యం హృదయం మండట్లేదు, ఒళ్ళు మండుతుంది. పళ్ళు కొరుకుతారు. నా కోసమే. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ రోజు నీ కోసం అనిపిస్తుందో ఆ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఆ సందేశం నీ కోసమని. ఇంకో మాట కూడా చెప్పాను నేను, చెప్పకూడదు ఒక దైవ రహస్యం కూడా చెప్పాను మీకు. మీ కోపం వస్తే వీధుల్లో ఎక్కి తిడతారు, నా కోపం ఎక్కితే హల్లెలూయా కాదు. మీరు బూతులు తిడతారు, నేను వాక్యం తిడతాను, అంతే తేడా.
హల్లెలూయా. కానీ చెప్తా హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్. మీరు అనుకుంటున్నారు అది విమర్శించడం అని. నో, అది ఖండించడం, బుద్ధి చెప్పడం, సరిచేయడం. దైవజనుడికి ఆ పనిని, ఆ బాధ్యతను, ఆ అధికారాన్ని దేవుడిచ్చాడు. వద్దని చెప్పే అధికారం మీలో ఏ ఒక్కరికి లేదు. గుర్తుపెట్టుకోండి. వద్దని చెప్పే అధికారం మీలో ఏ ఒక్కరికి లేదు. ఎందుకో తెలుసా? ఈ అధికారం ఇచ్చింది సైన్యములకు అధిపతి యెహోవా. తన దాసులకి అధికారం ఇచ్చింది దేవుడు. దైవజనుడా, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు. అసలు ఇర్మియా అన్నాడు, నాటుటకు పెళ్ళగొట్టుటకు నీ ఇష్టం అయ్యా అన్నాడు. అంతే. అర్థం కాదు మీకు? నాటుటకు పెళ్ళగించుటకు. పెళ్ళగిస్తావా నీ ఇష్టం, నాటుతావా నీ ఇష్టం, నీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. మీరు చదువుకోండి కావాలంటే. మనుషుల మీద కాదు, కేవలం హల్లెలూయా, రాజుల మీదను, అధికారముల మీద, రాజ్యముల మీద కూడా నేను నీకు అధికారం ఇచ్చాను. నేను హల్లెలూయా, నిలబెట్టుటకు, పడగొట్టుటకు నీకు అధికారం ఇచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీరెవరు దాన్ని రిజెక్ట్ చేయడానికి? ఒకళ్ళని చెప్తాను, వినండి మాట. దైవజనుని కొన్ని అధికారాన్ని మీరు రిజెక్ట్ చేస్తే, మీరు రిజెక్ట్ చేసేది దైవజనుని కాదు. ఒక దేశంలో ఉన్న మన దేశ ప్రతినిధిని అంబాసిడర్ అంటారు. ఆయన మీద చెయ్యి వేస్తే భారతదేశం మీద చెయ్యి వేసినట్టు, ఆయనను తిడితే భారతదేశాన్ని తిట్టినట్టు. అది అంబాసిడర్కి ఉండే విలువ. హల్లెలూయా. ఈ రోజులో ఆ విలువలు పోయాలండి. హల్లెలూయా. ఆ అంబాసిడర్ ఎవరో తెలుసా? దైవజనుడు సంఘానికి, దేవునికి అంబాసిడర్ దైవజనుడు. పెళ్ళగించుటకు, వెరుగు, లేకపోతే కట్టుటకు, నాటుటకు, లేకపోతే బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఇచ్చింది ఎవరంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి హృదయం మండాలి బ్రదర్. కానీ ఏం మండుతుందంటే ఈ రోజుల్లో ఒళ్ళు మండిపోతుంది. ఆయన వింటాను నేను కొన్నిసార్లు, ఆయన మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మండాల్సింది ఒళ్ళు కాదు, మండాల్సింది హృదయం. ఆమేన్. సింపుల్గా చెప్తాను, దేవుని వాక్యం అగ్ని వంటిది. ఆ అగ్ని వంటి వాక్యం నీలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను మండించాలి. సింపుల్. ఎందుకు మండించాలంటే అగ్ని వస్తే ఆటోమేటిక్గా మండిస్తుంది. హల్లెలూయా. కమ్మరేకుల మీద ఒక అగ్ని ఇలా ఇసిరేసి కాలవ 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 అని నువ్వు దాన్ని ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. అదే కాలిపోద్ది. నువ్వు ఆగవా 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 అన్నా, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేసావురా, నా బలం ఏంటో, నా ప్రతాపం ఏంటో చూపిస్తానని చెలరేగిపోద్ది. దేవుని వాక్యం మనలో చెలరేగిపోవును గాక. దేవుని వాక్యము తనలో ఉన్నటువంటి ఆ మండే శక్తిని అంతటిని కూడా మనలోనికి తీసుకొని వచ్చి డస్ట్ అంతటిని మనల్ని తీసివేసి శుద్ధ సువర్ణముగా, ఆయన ప్రతిబింబము మనలో కనబడే అంత శుద్ధ సువర్ణముగా దేవుని వాక్యము మనల్ని మార్చివేయును గాక. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే ప్రియులారా, వాక్యం ఏం చేయాలి? మనల్ని మండించగలగాలి. త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ఈ ఒక్క పాయింట్ ఈరోజు నేను ముగిస్తాను. మిగతా వచ్చేవారు చూసుకుందాం కావాలంటే, టైం అవుతుంది. హల్లెలూయా. అప్పుడు వారు ఆయనతో త్రోవలో, హల్లెలూయా, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకి బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరినొకడు చెప్పుకునేరి. ఆమెన్. కమాన్. హల్లెలూయా. లూకా సువార్త 24:32 ఈ మాట ఉంది. లూకా సువార్త 24:32 ఈ మాట ఉంది. నేను చదివేస్తాను కూడా, మీరు తీయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించినప్పుడు తీసుకుందరు. కానీ హల్లెలూయా, అక్కడ ఏముందంటే వారు ఇలా అనుకున్నారు, ఆయన మనతో లేఖనములను మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుని నాకు స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా. చేతులకు చెప్తారు హల్లెలూయా. భార్యాభర్తలు ఇంటికి వెళ్తున్నప్పుడు ఇలా అనుకుందరు గాక, దైవజనుడు దేవుని వాక్యాన్ని, లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని. స్నేహితులు ఇద్దరు దేవుని సన్నిధిని విడిచి వెళ్తున్నప్పుడు, ఈరోజు దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయం మండలేదా? మొన్న నల్లజర్ల నుంచి ఫోన్ వచ్చింది. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు, చాలా సంవత్సరాల క్రితం కలుసుకున్నాం. ఆ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఫోన్ చేసి అంటున్నాడు, అన్న లాస్ట్ వీక్ వాక్యం వింటున్నాను, ఆమేన్, ఆయన పాదాల మీద పడి ఏడ్చేశాను. దేవా, నా బ్రతుకు చల్లారిపోయింది, నేను ఎండిపోయా, నేను ఆరిపోయా, దీపం ఆగిపోయింది, ధూపం ఆగిపోయింది, బలిపీఠం మీద అగ్ని ఆగిపోయింది అని మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయాను. నేను ఆయన సన్నిధిలో నేను ఏడ్చాను. మరలా ఆ వాక్యము నన్ను మండించడం మొదలుపెట్టింది. దేవుని నామానికి మహిమ తెలియచేద్దామా? దేవుని నామానికి మహిమ తెలియచేద్దామా? దేవుని నామానికి మహిమ తెలియచేద్దామా? మరలా ఆ వాక్యం నన్ను మండించడం మొదలుపెట్టింది. దేవుని మహిమ కలుగునుగా. మరొక సహోదరి నాకు ఫోన్ చేశారు, వేరే ప్రాంతం నుంచి. హల్లెలూయా. ఫోన్ చేసి నాతో అన్నారు, అయ్యా, ఆ సందేశాన్ని నేను విన్నాను, నా హృదయం నాలో మండటం మొదలుపెట్టింది అని. మరి మీలో కొంతమంది హృదయం మండిందో ఒళ్ళు మండిందో నాకు తెలియదు, కానీ దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, అయ్యా, మా హృదయం మండింది, ఆయన దగ్గర సరి చేసుకున్నాము అయ్యా, వందనాలు అయ్యా, ఆరిపోయింది దీపం, అది మరలా వెలగడం మొదలుపెట్టింది, ఆరిపోయింది ధూపం, అది మరలా దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టింది, ఆ చల్లారిపోయింది బలిపీఠం మీద అగ్ని, మళ్ళీ దాన్ని వేసుకునే కృప దయచేశాడు. అన్నా, ఆ సందేశం వినకపోయి ఉంటే నేను పాడైపోయి ఉండేవాడిని, నేను పాడైపోయి ఉండేదాన్ని. పాస్టర్ గారు గొప్ప అయిపోతున్నారా? అవును, గొప్ప అయిపోతున్నాను. దేవుని వాక్యం వారిని మండించినందుకు, దేవుని వాక్యం వారిని కదిలించినందుకు, దేవుని వాక్యం వారిని కదిలించినందుకు, కనీసం కొంతమందిలోనైనా దేవుని వాక్యము కార్యసాధకమైనందుకు, వారితో మాట్లాడడానికి, వారిని మండించడానికి ఆ భాగ్యుడైన ఈ పాత్రను, అయోగ్యమైన పాత్రను దేవుడు వాడుకున్నందుకు ప్రభువును బట్టి అది చేస్తున్నాను సార్. అంతకన్నా అతిశయించేవేమున్నాయి ఈ లోకంలో? నాకు చదివా, జ్ఞానమా, తెలివా? హల్లెలూయా, హల్లెలూయా. అందమా, ఐశ్వర్యం ఏమున్నాయి? అన్నీ గాల్లో ఎగిరిపోయేవిగా. ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి నీటి బుడగ వంటి జీవితం కదా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, లేఖనములు మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? నేను చెప్తాను, దేవుని సన్నిధి నుంచి బ్రదర్ మీరు వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడుకోవాల్సింది, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోవాల్సింది దేవుని లేఖనం. ఆమేన్. భార్య భర్తను అడగాలి. నేను అలా అనుకుంటాను, భార్య భర్తను అడగాలి, ఈరోజు ఏ మాట ద్వారా దేవునితో మాట్లాడాడు. హల్లెలూయా. నేను అడగడం మన సంభాషణ ఏంటో? చికెన్ తెమ్మంటావా, మటన్ తెమ్మంటావా, చేపలు తెమ్మంటావా, ఏం తెమ్మంటావు? టైం అయిపోతుంది, ఆయన అక్కడ 12 చేసేసాడు, ఆకలి వేసేస్తుంది, తొందరగా వండాలి, ఏం కూర వండుతావు కదా. అలా కాకపోతే శతకోటి వందనాలక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం మాటలు? ప్రైజ్ ది లార్డ్. ముగిస్తాను అంటూనే పొడిగిస్తాడు ఆ మాటల. మరి ఏ మాటలు? ఒకవేళ అలా ఆ పరిస్థితి రావడానికి నేనే కారణమేమో, నన్ను నేను మెల్లిమెల్లిగా సరి చేసుకున్నాను, టైంకి ముగించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. రావడం రాకపోవడం అనేది మీ ఇష్టం, కానీ నేనేం చెప్తున్నానంటే, మాట్లాడుకోవాల్సింది దేని గురించో తెలుసా? హల్లెలూయా. ఒకరోజు మన చర్చలోనే ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చాడంటే దేవుడు, ఆ రోజు నేను మోకాళ్ళు వేసాను, మీరు మోకాళ్ళు వేశారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసండి? చిన్నపిల్లలతో సహా ఆ రోజు ఏడవలేని వాళ్ళు లేరు. అయిపోయిన ఒక 2 రోజుల తర్వాత, నేను పేరు చెప్పను, నాకు ఇష్టం లేదు వాళ్ళని అగౌరవపరచు, ఒక సహోదరితో నేను మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఆ మాట మీరు అన్నారు. లెగిసి వెళ్ళిపోదాం అనిపించింది దేవుని మందిరంలోంచి. మర్యాదగా ఉండదని నేను ఊరుకున్నాను అన్నయ్య. ఆ మాట మీరు అన్నారు. నేను అన్నాను, అంత ఉన్నతమైన సందేశం అంతా నీ మైండ్కి ఎక్కలేదు, కానీ ఆ ఒక్క మాట నీ మైండ్కి ఎక్కిందా? ఆ ఒక్క మాటతో ఎంత ఉన్నతమైన సందేశాన్ని పక్కన పెట్టావా? ఆ రోజు ఎంతమంది నన్ను కౌగిలించుకొని, అంటే బ్రదర్స్ కౌగిలించుకొని దేవుడు నాతో మాట్లాడని చెప్పారు. ఫస్ట్ పర్సన్ నువ్వే. ఆ రోజు జరిగిన ఆరాధన క్రమం గురించి, లేకపోతే ఆ వాక్య సందేశం గురించి నెగిటివ్గా వాక్యం అంతా బాగానే ఉంది, ఆ ఒక్క మాట, మరి దాని మిగతా వాక్యం అంతా గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ డైలాగ్ నాకే, నాకు అర్థమైంది. ఎస్, ఆ డైలాగ్ నీకే, సో వాట్ అని అడిగాను నేను. ఆ డైలాగ్ నీకే అయితే ఏంటని అడిగాను నేను. హల్లెలూయా. అనిపిస్తుంది సాతాను ఎంత తెలివైనోడా. అద్భుతమైన వాక్యం అంత ఎక్కలే, ఆ ఒక్క మాట దగ్గర స్ట్రైక్ అయిపోయింది. ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను నేను, సహోదరులారా, ఎక్కువగా ఇలాంటి అలవాటు సహోదరులు, మీరు ఏమనుకున్నా చెప్తాను, సహోదరుల దగ్గర ఉంటుంది. చేంజ్ యువర్ మైండ్, లేకపోతే దేవుని వాక్యం నీలో కార్యసాధకం అవ్వదు. నీవు కోరుకున్న విధంగా, దేవుని కోరుకున్న ఉపయోగకరంగా మారలేవు. నువ్వెవరో జడ్జ్ చేయడానికి అనొద్దు.
నేను జడ్జి చేయట్లే. దేవుని వాక్యాన్ని నువ్వు అనుమతించకపోతే, ఆమేన్, నువ్వు మార్చుకోకపోతే ఎట్లా, ఎలా సాధ్యం? అయింది టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన త్రోవను వెళుతుండగా మనం మాట్లాడాల్సింది దేని గురించి? మాట్లాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాల్సింది దేని గురించి? ఆ మాట మన కోసమే కదా, ఆ డైలాగ్ మన కోసం కాదు. హల్లెలూయా. ఒకవేళ ఇలా అంటాను, ఎవరైనా ఇంట్లో అలా అంటే వదిలేయమ్మా, దాన్ని పక్కన పెట్టేసేయి. దానిని దేవుడు చూసుకుంటాడు, దానిని దేవుడు చూసుకుంటాడు. కానీ ఇంకో మాట ఉంది చూడు, ఆ మాట నన్ను దర్శించింది. ఇంకో మాట ఉంది చూడు, ఆ మాట నన్ను బలపరిచింది. ఇంకో మాట ఉంది చూడు, హృదయం బ్రద్దలైపోయింది. ఆ మాట ద్వారా దేవుడు నాతో ఉంటుందా చెప్పుకోవడానికి ఏమన్నా? నేను అడుగుతున్నాను, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా, ఏ ఆరాధనకు వెళ్ళినా మీరు విన్న వాక్యం తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? వారు ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారట? ఆయన మనతో లేఖనములు ఎత్తి మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండలేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? మండాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? పొడవాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? స్వస్థపరచాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? లేవనెత్తగలగాలి. దేవుని వాక్యం ఏం చేయగలి? బలపరచగలగాలి. ఆ వాక్యం చేస్తుంది. అవకాశం ఇవ్వు. పేతురు ప్రసంగం వింటున్నాడు, సత్యోతం గారు ఎదురు వస్తుందా? పేతురు ప్రసంగం వింటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యలారా, ఆ వాక్యం విని వారి హృదయములలో వారు పొడవబడి గుచ్చబడి, అయ్యలారా మేమేమి చేద్దామని పేతురుని కడమ అపోస్తులను అడగగా, కొర్నేలి ఇంటిలో పేతురు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని ఆ స్థలం మీదకి దిగిరాగా వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. మీ అందరినీ నేను ఒకటి కోరుతాను, చాలా తొందరపడుతున్నాను. నేను మీ అందరినీ ఒకటి కోరుకుంటాను, దేవా మా పాస్టర్ గారికి ఆ కృప నువ్వు. ఆమె నాకు ఆరోగ్యం ఇవ్వమని మీరు అడగకపోయినా ఇది అడగండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన లేఖనములు ఎత్తి మాట్లాడుతుండగా అది ఏ మీటింగ్ అయినా, ఏ చర్చి అయినా, ఏ కూటమైనా, 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా, నీ సేవకుడు నిలబడి లేఖనములు మాట్లాడుతుండగా హృదయము మండాలి ప్రభా, హృదయము మండాలి ప్రభా, గ్రామాలు మండాలి ప్రభా, సంఘాలు మండాలి ప్రభా, ఉజ్జీవం రగలాలి ప్రభా. అయ్యా, జపనే శాస్త్రి అయ్య గారు మాత్రమే కాదు, పలానా అయ్య గారు మాత్రమే కాదు, మా అయ్య గారిని కూడా మీరు వాడుకోనండి అయ్యా, మా దైవజనుని కూడా మీరు వాడుకోండి. అరే ఏం చెప్తాడు వాక్యం, ఏదో మాటలు చెప్తాడు, ఏదో చెప్తాడు, ఇట్లా వద్దు. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్లు వద్దు. ఆమేన్, హల్లెలూయా. నేను అడుగుతున్నాను, చాలాసార్లు మీకే చెప్పాను, నాకు వాక్యం చెప్పడమే రాదని ఎన్నోసార్లు చెప్పా, నా ప్రభువే సాక్ష్యం. హల్లెలూయా. ఈరోజు అదే దీన మనసుతో మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. నేను కామెంట్లు చేయకండి, దైవజనుడి కొరకు ప్రార్థించండి. అయ్యా, అతడు ఏ చోట నిలబడినా, ఏ సమయము తన నోరు తన గళమెత్తి నీ లేఖనాన్ని మాట్లాడుతున్నా, అది పర్సనల్ కౌన్సిలింగ్ అయినా, ఫ్యామిలీ కౌన్సిల్ అయినా, ఏ ప్రేయర్ కూటమైనా, ప్రేయర్షలైనా, ఆరాధన అయినా, మీటింగ్ అయినా, 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా, నీ సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు హృదయాలు మండాలి, హృదయాలు మండాలి, హృదయాలు మండాలి. చిన్నపిల్లల హృదయాలు మండాలయ్యా, యవనస్తుల హృదయాలు మండాలయ్యా. బ్రదర్, నేనేమడుగుతాను తెలుసా? డేవిడ్ బ్రదర్, నన్ను బ్లెస్ చేయమని అడుగుతున్నాను సార్, నన్ను బ్లెస్ చేయమని అడుగుతున్నాను, మీ చెయ్యెత్తి నన్ను దీవించమని అడుగుతున్నాను. అమ్మా, దేవుడు మీకు ఇచ్చిన కృపామృతమును బట్టి, మీ మీద ఉన్న అభిషేకమును బట్టి నన్ను దీవించమని అడుగుతున్నాను. అవసరమైతే మీ దగ్గరికి వచ్చి మీ పాదాల దగ్గర మోకాళ్ళు వేస్తాను. చేతులెత్తి నన్ను దీవించండి తల్లి. నిలబడిన ప్రతి చోట ఆయన లేఖనాన్ని మాత్రమే నేను మాట్లాడాలి. ఆయన లేఖనాన్ని మాట్లాడిన ప్రతిసారి అనేకుల హృదయాలు మండాలి, నేను మండాలి, అనేకులు మండించాలి. కొంతమంది ఒళ్ళు మండుతుంది, నేనేం చేయలేను, యేసుప్రభు చెప్పినప్పుడే ఒళ్ళు మండింది. హల్లెలూయా. జఫన్ అయ్య గారు చెప్తా ఉంటే ఒళ్ళు మండుతుంది. కొంతమంది ఏకేస్తున్నారు ఆయన్ని ఆన్లైన్లో, మీరు చూసారో లేదో. ఆయన ఊరుకోవట్లేదు లేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్వయంగా నాతోనే చెప్పారు, నన్ను చూడు ఒకసారి గట్టికి చేయని అడిగి నాతోనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయం మండును గాక. ఏమన్నా బిడ్డలారా, ప్రతి వారం దేవుని వాక్యం వినేటప్పుడు, చిన్నపిల్లలారా సండే స్కూల్లో కానీ ఎక్కడ దేవుని వాక్యం వింటున్నప్పుడు నిద్రపోవడం కాదు, లేట్ అవుతుందని ఒళ్ళు మండడం కాదు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయము మండాలి. దేవుని వాక్యం మన హృదయంలో గుచ్చబడాలి. ఆయనే చెప్పాడు, నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు బండలను పగలగొట్టు. ఆమె మీ హృదయాలు ఒకవేళ బండలేమో,
ఆ బండల్ని పగలగొట్టే శక్తి హల్లెలూయా హల్లెలూయా ఏ శుద్ధికి లేదు, దేవుని వాక్యానికి ఉంది. లేనాను మహిమ కలుగును గాక. ఏ శుద్ధి అయినా దేహాన్ని వేరు చేయగలదు, ఎముకలను వేరు చేయగలదేమో, కానీ ప్రాణాత్మలను వేరు చేయగలిగిన ఒకే ఒక్క ఖడ్గము, అది దేవుని యొక్క వాక్యం. హృదయాన్ని పగలగొట్టగలిగిన ఒకే ఒక్క శుద్ధి, అది దేవుని యొక్క వాక్యం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఆయాసకరమైన ప్రతి దానిని దహించి వేయగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి అగ్ని వంటి ఆ వాక్యము, శక్తి వంటి ఆ వాక్యము, ఖడ్గము వంటి ఆ వాక్యము నీ హృదయాన్ని మండించునుగాక, నీ హృదయాన్ని రగిలించునుగాక. నేను దేవుని వాక్యం కార్యసాధముడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. గట్టిగా చదివేద్దాం హల్లెలూయా, గట్టిగా చెప్పేద్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులకు కట్టెలుగాను, ఈ జనులను కట్టెలుగాను నేను చేసేదను. ఇది యెహోవా వాక్కని ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట తన దాసుడికి అనుగ్రహించును గాక. వాక్యం చెప్పే కృప కలిగిన వారికి అనుగ్రహించును గాక. ఆయా సమయాల మందిరాలు కానీ ఆయా స్థలాల్లో నిలబడి వాక్యం చెప్పేవారందరికీ కూడా దేవుడి కృప దయచేయును గాక. అక్కడ ఏమందో తెలుసా, హల్లెలూయా, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికంటే ఎక్కువ కోరుకుంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాట నా నోట్లో అగ్నిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. నా వాక్యములు వారిని కాల్చునట్లు, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎక్కడుంది పాస్టర్ గారు? అది అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఆమేన్. ఇక నేను ముగించాల్సిన చివరి 2 నిమిషాలు ఒక లేఖనాన్ని నేను చదువుతాను. హల్లెలూయా. జస్ట్ వినండి, ముగించేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కానుక రెడీ అయిపోదాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చదువుతున్న మాట నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం నేను చదువుతున్నాను. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక కార్యం జరిగింది, అది నన్ను ఆకర్షించింది. నీటి గుమ్మం తీసేశారా? యెజా గ్రంథం, క్షమించాలి, నెహెమీయా గ్రంథం నెహెమీయా గ్రంథం పాత నిబంధనలో 8వ అధ్యాయం. ఎవరైనా తీస్తే ఫాస్ట్గా నాకు పేజ్ నెంబర్ చెప్పండి. ఎవరు తీయలేదా పేజ్ నెంబర్? నెహెమీయా గ్రంథం ఇంకా ఎవరు తీయలేదా? పేజ్ నెంబర్ చెప్పట్లేదు. ఓ నెహెమీయా గ్రంథం వెతుకుతున్నారా అమ్మా? 400 400 పేజ్ నెంబర్ 400 సార్. పాత నిబంధనలో పేజ్ నెంబర్ 400. అయ్యో, 8వ అధ్యాయం నాన్న. మూడు నుంచి 8 వచనాలు, రైట్. 10 అయిపోతుంది. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో, హల్లెలూయా, ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. హల్లెలూయా. పాస్టర్ గారు మన దగ్గర కూడా ఇలా చేయండి అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఓయ్, మన దగ్గర కూడా ఇలా చేయండి అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి అన్నాను. మీరు తెలిసే ఆ ఉనికిలోనే స్పర్శలోనే మీరు స్తోత్రం చెప్పారా సార్? ఇంతకు మ్యాటర్ అర్థం లేదని అంటారా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చాను. సార్ హల్లెలూయా. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు. ఒకవేళ రాబోయే దినాల్లో దేవుడు మహాకృప చూపి మనకు ఏసీలు ఇస్తే, హల్లెలూయా, ఏసీలో అందరు కూర్చుంటాం. హల్లెలూయా. కూర్చొనే కొద్దిగా అడి జరిగి ఇడి జరిగి ఇంకవ్వదా. హల్లెలూయా. అక్కడే నేను అరగంటలు అయిపోద్ది, ఇక్కడే నేను 30 గంటలు అయిపోద్ది, ఇక్కడే మనకి 2 గంటలు అయిపోతుంటుంది అని బాధపడే
పరిచర్య కాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులు నిలవబడి ఉండగా, వాక్య విని అర్థం చేసుకునే శ్రద్ధ కలిగిన జ్ఞానం కలిగిన వారు కూడా నిలబడి ఉంటుండగా, ఎజ్రా ఏం చేస్తాడంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించగా, సార్ తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, చదివి వినిపించగా ఈ స్త్రీ పురుషులందరూ విసుక్కుంటూ వాక్యం వినిరి, ఆవలింతలు తీస్తూ వాక్యం వినిరి, కాళ్ళు ఇలా ఇలా దులుపుకుంటూ వాక్యం వినిరి, పళ్ళు పటపటా కొరుకుతూ వాక్యం వినిరి, 10 సార్లు వాచి చూసుకుంటూ వాక్యం వినిరి అని వాక్యం వినిరి. దరిద్రం ఏంటో తెలుసా, ఇందులో ఒక్క వరం అక్కడ లేదు. హల్లెలూయా. అక్కడ ఉన్న వరం ఏంటో తెలుసా, శ్రద్ధతో వినిరి, శ్రద్ధతో వినిరి. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చే వారం మాకు నిలబెట్టి వాక్యం చెప్పండి, నన్ను స్తోత్రం చెప్పండి. కొన్ని చేతులు కొన్ని నోర్లు మాత్రం ఎంత మోగబోయినాయి అంటే యేసు రక్తం చెప్పి నిశ్శబ్దం నశించును గాక. హల్లెలూయా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబెట్టి వాక్యం చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నాను. నన్ను ఎంతమంది ఉన్నారు? దేవుడు రెడీ. అరే ఓకే, మీరే ఓకే అంటే మేము అందరం ఓకే అనాలి బ్రదర్. హల్లెలూయా. రైట్, ఓకేనా? మధు నీకు ఓకేనా? డీల్ ఓకేనా? సీ మీద ఓకే? హల్లెలూయా. ఎరా అబ్బాయిలు ఓకేనా? ఎరా ఇలాగెళ్ళకంటున్నా సగం కటింగ్ బాగుందిరా. హల్లెలూయా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులు నిలుచొని ఉండగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓరే వెళ్ళిపోతుంది అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినగలిగిన వారందరికీ, అక్కడ ఇంకో మాట రాశాడు, తెలివితో వినగలిగే వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ అమ్మ కొద్ది బయటకని తీసుకెళ్ళరు, ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినరి. సార్ ఎలా విన్నారు? కూర్చోబెట్టి వాక్యం చెప్తేనే మనకు విసుగైపోతుంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మీకు తెలుసా లేదో, మన సంఘంలో మిమ్మల్ని చాలామంది మెచ్చుకుంటున్నారు తెలుసా మీకు? హల్లెలూయా. నన్ను తిట్టుతూ మళ్ళీ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. నన్ను తిట్టానంటే, నువ్వు 2 గంటలు ఏం చెప్తాను అసలు గంటన్నర 2 గంటలు అలా చెప్తానే ఉంటారు. మా డాడీ, మా మమ్మీ, ఇంకా చాలామంది. అరే అయ్యా, హల్లెలూయా, మీ సంఘస్థులు చాలా ఓపికవంతులే, చాలా గొప్పలురా. 2 గంటలు, చాలా ఏరియాలో చాలామంది నాతో అన్నమాట చెప్తున్నాను. హల్లెలూయా. 2 గంటలు చెప్పినా వింటున్నారు. నేను అన్నాను, అందరూ కాకపోయినా వారిలో కొంతమంది నాతో ఇలా అంటున్నారు, మీరు ఇంకో గంట చెప్పినా బాగుంది, మాకు టైమే తెలియలేదు అంటున్నారు అయ్యా మరి కొంతమంది అన్నాను. ఆయన అన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి సార్, వాళ్ళతో మేము మాట్లాడతాం ఎట సాధ్యమని. స్త్రీ పురుషులు తెలివితో వాక్యం వినగలిగిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారు నిలవబడి ఉండగా, దైవజనుడు లేఖనాన్ని చదువుతున్నప్పుడు వారు శ్రద్ధతో వినరి. అక్కడతో వచనం పూర్తి అవ్వలేదండి, తర్వాత అమూల్యమైన మాటలు రాశాడు. ఒకసారి చదివేద్దాం. అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం, దాన్నే పుల్పీట్ అంటారండి, ఇంగ్లీష్లో పుల్పీట్ అని ఉంటుంది. అంతటి శాస్త్రీయ ఎజ్రా ఆ పని, బైబిల్లో పుల్పీట్ ఎక్కడ ఉందని ఎవరైనా అడిగితే ఇక్కడ ఉందండి. అంతటి శాస్త్రీయ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు, హల్లెలూయా, ఆమేన్. ఈ పేర్లు ఇప్పుడు నేను చదవట్లేదు, 13 పేర్లు ఉన్నాయి సార్, 13 పేర్లు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం వేరు. దీన్ని వీలైతే వచ్చేవారు మాట్లాడతాను, కొంచెం దాటి 5వ వచనానికి రండి. 4వ వచనం నెక్స్ట్ వీక్ వివరిస్తాను. 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పెను. విప్పగానే విప్పగానే సార్ నా వైపు అయిపోయింది సార్, నాకే తొందరగా ఏంటంటే 10:30కి అక్కడ ఉంటాను మాట ఇచ్చాను. విప్పగానే ఏం జరిగింది సార్? అమ్మ ఏం జరిగింది? విప్పగానే జనులందరూ పడుకున్నారు, జనులందరూ కుర్చీలో కూర్చున్నారు. ఆయన ఎవరు అన్నారట? ఆమేన్.
నాకు ఒంట్లో బాగోలేదు, కూర్చొని వాక్యం చెప్తాను. అయ్యో దాందే ఉంది సార్, మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పడుకొని వింటామన్నారు. హల్లెలూయా. పోనీ ఇంకో మాట అడుగుతాను. హల్లెలూయా. బ్రదర్ ఎజ్రా అనౌన్స్ చేశాడా? దైవజనుడు ఎజ్రా అనౌన్స్ చేశాడా? ఇప్పుడు అందరూ లేచి నిలబడదు అనగానే ముక్కుకొని మూలుక్కొని చేతులు పట్టుకొని ఇప్పుడు ఎవడో నిలబడతాడు అన్నట్టు కష్టంగా భారంగా నిలబడిన వైనం కాదే అది. హల్లెలూయా. అక్క ఎవరు చెప్పలేదు అక్క. అక్కడ దైవజనుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగానే సమాజమంతా లేచి నిలబడింది. వస్తున్న కన్నీళ్ళు ఆపుకొని చెబుతున్నాను, అలాంటి రోజు మన మందిరంలో వచ్చునుగాక. దైవజనుడు వాక్యానికి నిలబడి గ్రంథాన్ని తెరవగానే ఆ గ్రంథము మీద ఉన్న గౌరవంతోనూ, ఆ గ్రంథంలో ఉన్న దేవుని మాటల గౌరవంతోనూ, దైవజనుడు వాటిని మనకి వినిపింపబోతున్నాడనే మిక్కిలి శ్రద్ధతోనూ మనము లేచి నిలవబడదాం. ఆమేన్. వచ్చేవారం నుంచి ఆమేన్. వాక్యానికి ముందు కీర్తన చదువుతాం. బ్రదర్ కీర్తన చదువుతాం. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చదువుతారు. అలా చదివినప్పుడు అందరూ భక్తిగాను శ్రద్ధగాను హల్లెలూయా. ఒక మాట అంటాను, మీరు నా కుటుంబం అని అంటాను, ఏమనుకోరు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిలబడదాం. హల్లెలూయా. జాగ్రత్తగా నిలబడి చేతులు కట్టుకొని గౌరవప్రదంగా నిలబడి హల్లెలూయా ఒక వారం నిలబడదాం. ఆమేన్. ఇంకో వారం అందరూ నిలువు మోకాళ్ళేద్దాం. ఆమేన్. చేద్దామా? బాగుంటుంది కదా. బాగుంటుంది అన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, బాగుంటుంది అన్న స్తోత్రం చెప్పండి అన్న. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కంటిన్యూ చేద్దాం వచ్చేవారి నుంచి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా హల్లెలూయా. జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేశారంటే ఏముందరా బాబు, అసలు చదువుతుంటే ఒళ్ళు జీవజీవమంటుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేశారు. వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ బ్రదర్. ఏ ఒక్కరూ అనౌన్స్మెంట్ చేయలేదు. మహాదేవుడైన యెహోవాను ఎజ్రా స్తుతిస్తుండగా జనులందరూ చేతులెత్తి ఆమేన్ 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 అని పలికిన వీరందరూ కూడా నేల మట్టుకు తమ ముఖములను వంచి యెహోవాకు నమస్కారము చేశారు. జనులు ఇలాగూ నిలవబడుచుండగా ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెషూవా బాని షేరేబ్యా ఆమేన్ హల్లెలూయా. యామీను అమ్మ వీళ్ళందరూ పేరు తర్వాత చదువుకుంది. శ్రద్ధం చేయం. హల్లెలూయా. అటువలనే హల్లెలూయా లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియచేశారు. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని వారు తెలియచేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. తర్వాత మాట చదవండి, ఆపేద్దాం. జనులందరూ జనులందరూ ధర్మశాస్త్రులు ఉన్న మాటలు విని బహుగా ఏడవడం మొదలు పెట్టగా ఈ అధికారులైన వారు నాయకులైన అంటున్నారు, వద్దొద్దు ఏడవద్దు, దేవుడు మాకు మహోపకారం చేయబోతున్నాడు, ఇది సంతోషించవలసిన సమయం అన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అలా విందమ్మా. వాక్యం అలాంటి కార్యం జరిగించును గాక. ఆమేన్. వాళ్ళకి ఎవరు చెప్పలేదు నిలబడమని, వాళ్ళకి ఎవరు చెప్పలేదు సాష్టాంగపడమని, వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఏడవమని. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులు హల్లెలూయా తెలివితో వాక్యం వినగలిగిన వారు శ్రద్ధగా విన్నారు. ఎంతవరకు శ్రద్ధగా విన్నారు? 1 గంట శ్రద్ధగా విన్నారని ఉందా? 2 గంటలు శ్రద్ధగా విని కూర్చున్నారని ఉందా? లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. అసలు మధ్యాహ్నం అన్న మాట వేరే ట్రాన్స్లేషన్లో ఇంచుమించు సాయంకాలం అని రాసి ఉంటుంది. 3-4 టైం వరకు హల్లెలూయా చదువుతుండగా ఆమేన్. ఆ లేఖనములు చదువుతుండగా వారు ఎలుగెత్తి ఏడ్చారట. లేఖనములు చదువుతుండగా మహాదేవుడిని ఎజ్రా స్తుతిస్తూ ఉంటుండగా వారందరూ ఆమేన్ ఆమేన్ అని చేతులెత్తి, అంత మాత్రమే కాదు నిలవబడి చేతులెత్తారట. సాష్టాంగపడి నేల మట్టుకు వంచి నమస్కారం చేశారంట. అంటే ఎంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందరూ నిలబడి చేతులు ఎత్తారు ఒకేసారి, అందరూ ఒకేసారి మోకాళ్ళు వేసి
మక్కా మసీదులు జరుగుతుంటాయి కొన్ని. మోకాళ్ళు వేసి మహాదేవునికి నమస్కారం చేసి ఏడుస్తూ లేఖనాల్ని వాళ్ళు ఎజ్రా చదువుతుండగా శాస్త్రులైన మిగతా వారందరూ కూడా లేఖనాలు వారికి వివరించారు. ఆమేన్. ఒకే ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, చివరి మాట. వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం మండట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు వారిపోయావని. ఇంకో కఠినమైన పదాన్ని వాడినా, ఆత్మీయంగా నువ్వు సచ్చేవని అర్థం. బోల్డ్ స్టేట్మెంట్. ఆత్మీయంగా నువ్వు సచ్చేవని అర్థం. నాకేమనిపించట్లేదండి వాక్యం ఏంటంటే, ఎస్ అలాంటి చాలామంది ఉన్నారు నీలాంటి బ్యాచ్ వాళ్ళు. వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాక్యం నీకేమనిపించట్లేదంటే నువ్వు చచ్చావు ఆత్మీయంగా. ఒకరు అన్నారు, ఆయన మనతో లేఖనములను మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండలేదా? మరొకరు అన్నారు, ఆ వాక్యం వింటుండగా హృదయంలో గుచ్చబడి అయ్యలారా మేమేమి చేతుమని కడమ అపోస్తుల్ని పేతురుని కడమ అపోస్తుల్ని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో వాక్యం వినేవారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఇక్కడేమో వాక్యం మాట్లాడుతుంటే ఉదయం నుంచి దాదాపు సాయంకాలం వరకు జనులు నిలబడి బిగ్గరగా ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తూ మహాదేవుని స్తోత్రం చేస్తుండగా స్తుతిస్తూ ఆమేనని పలుకుతూ దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు. హలో, ఎన్ని సందర్భాలు నీ కళ్ళెదురుగా ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే, నువ్వెలా దేవుని వాక్యాన్ని వింటున్నావు? నువ్వెలా దేవుని వాక్యాన్ని వింటున్నావు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యా త్వరగా టైం అయిందయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేల. పడతావా? నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు ఒక చెయ్యెత్తి అడుగుతావా? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనసారమ్మా, నాతో మాట్లాడు దేవా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మది. నీ వాక్యమే. అడగవా? సుత్తి వంటి నీ వాక్యం కఠినమైన నా హృదయాన్ని బద్దలు చేయాలి. అగ్ని వంటి నీ వాక్యం నీ కాయస్కరమైన దాన్ని దహించి వేయాలి. నీ వాక్కుని పంపి నన్ను స్వస్థపరచు ప్రభువా. నడినెత్తున సిరి పాదం వరకు రోగముతో ఉన్నానయ్యా, నేను రోగముతో ఉన్నాను. Heal me, send thy word and heal me. నీ వాక్కుని పంపి నన్ను స్వస్థపరచమని అడుగుతారా? ఇమ్మానుయేల్ బ్రదర్ అడుగుతారా? దేవుడు కదే బ్రదర్ అడుగుతారా? దేవుడిని నాతో దేవా, శక్తి వంటి నీ వాక్యం, అగ్ని వంటి నీ వాక్యము, ప్రాణాత్మ దేహములను విభజించినంత శక్తి కలిగిన నీ వాక్యం. నీవు పలికితే నాకు మేలు అయ్యా. నీ వాక్యపు శక్తి నాలో కార్య సాధకమవ్వాలి. సృజనాత్మకమైన నీ వాక్యము స్వస్థపరిచే నీ వాక్యము, బలపరిచే నీ వాక్యము, బ్రతికించే నీ వాక్యము, శూన్యములో సమస్తమును కలుగు చేసిన నీ వాక్యం, ఆది అందు వాక్యం ఉండని చెప్పబడిన నీ వాక్యం. నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా.
మాట్లాడు. ప్రార్థనలు ఎక్కిపిద్దాం.